నోటిఫికేషన్ వచ్చేసింది. ఎగ్జామ్ డేట్ ఇచ్చారు. డేట్ ఆఫ్ ఎగ్జామినేషను నవంబర్ 24, 2024. ఇక్కడ మనకేంటంటే క్లారిటీ కావాల్సిందేంటంటే సిలబస్. మనకి సిలబస్ ఆల్ ఇండియా బార్ ఎగ్జామ్ సిలబస్ యూజువల్‌గా సిలబస్‌ని మనం దీంట్లో చూడాలి. ఆల్ ఇండియా బార్ ఎగ్జామ్ అనే సైట్‌లో చూస్తే ఇవ్వాలి. ఎందుకంటే డీటెయిల్స్ అన్ని ఇచ్చారక్కడ. మిగతా డీటెయిల్స్ అన్ని ఇచ్చారు గనక ఇది కూడా ఇవ్వాలి. ఇది కూడా సిలబస్ ఇక్కడ ఇవ్వాలి. ఈ సిలబస్‌ని మనకి ఇక్కడ చూసినప్పుడు ఇక్కడ డీటెయిల్స్ ఇవ్వాలి. ఈ 19th ఎగ్జామ్ డీటెయిల్స్ అంతా ఇచ్చుకుంటా వచ్చారు. కానీ ఇక్కడ ఇవ్వలేదు. కాకపోతే వెతికితే మనకి బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సిలబసే వచ్చింది. అది మీకు షేర్ చేశాను. మీ దగ్గర కూడా ఉంది. కానీ ఈ సైట్‌లో లేదు. ఈ సైట్‌లో ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ అడ్మిషన్ అన్నారు. తర్వాత డీటెయిల్స్ ఇచ్చారు. నోటిఫికేషన్ ఇచ్చారు కానీ సిలబస్ ఈ సైట్‌లో లేదు. ఇక్కడ ఉండాలి. యాక్చువల్లీ ఇక్కడ సిలబస్ పెట్టాలి. మరి అది ఏం జరిగిందనేది మనం చూస్తాం. ఇప్పుడు సిలబస్ మనకి దొరికింది ఆల్ ఇండియా బార్ అని చెప్పేసి. సిలబస్ ఆల్మోస్ట్ ఆల్ 18 ఎగ్జామ్ ప్రీవియస్ ఎగ్జామ్స్ లాగానే ఉంది. కాకపోతే ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే మనకి ఐపీసీలో బిఎన్ఎస్ యాక్ట్ వచ్చింది. సిఆర్పిఎస్లో బిఎన్ఎస్ఎస్ వచ్చింది. ఎవిడెన్స్లో బిఎస్ఏ వచ్చింది. ఇక్కడ వాళ్ళు అండబెట్టారు. ఈ అండబెడతం తోటి మనకి ప్రాబ్లం వచ్చేసింది. ఇప్పుడు ఈ అండబెట్టినందువలన మనము ఓల్డ్ ఐపీఎస్సి, ఓల్డ్ సిఆర్పిఎస్సి, ఎవిడెన్స్ యాక్ట్ పరిస్థితి ఏంటి? మనం ఆ బేర్ యాక్ట్స్ ని ఫాలో కావాలా లేదా కొత్త బేర్ యాక్ట్స్ ఫాలో కావాలా అనే క్వశ్చన్ అరైజ్ అవుతుంది. నన్ను జనరల్గా మీరు అడుగుతారు నన్ను, సార్ మరి 2 బేర్ యాక్ట్స్ కొనాలా, ఒక బేర్ యాక్ట్ సరిపోతుందా అనే క్వశ్చన్ వస్తుంది. దీన్ని బట్టి మనం గమనిస్తే ఐ హ్యావ్ నో ఆన్సర్. వాళ్ళు ఏం చేయాలంటే ఇది రాయాలి, భారతీయ న్యాయ సంహిత ఇన్ ది ప్లేస్ ఆఫ్ ఐపీసీ అని రాయాలి. అదే భారతీయ నాగరిక సురక్షా సంహిత ఇన్ ది ప్లేస్ ఆఫ్ సిఆర్పిసి అని రాయాలి. భారతీయ సాక్ష్య అధినియము ఇన్ ది ప్లేస్ ఆఫ్ ఎవిడెన్స్ యాక్ట్ అని రాయాలి. ఇవి రాసి ఇన్ ది ప్లేస్ అని రాస్తే ఇవి సరిపోయేది. కానీ ఇక్కడ అండని పెడతాం వలన దీని అర్థం మనకి జనరల్ గా అర్థమయ్యేది ఏంటంటే మరి 2 అని వస్తాయి. మరి 2 బేర్ యాక్ట్స్ ని తీసుకెళ్లాలా, ఒకటే తీసుకెళ్లాలా అనే క్వశ్చన్ ఇక్కడ కరెక్ట్ గా నన్ను అడిగితే నా దగ్గర ఆన్సర్ లేదు. ఇది ఒక ఆన్సర్ చెప్పాల్సినటువంటి ఒక విషయం ఉంది. సిలబస్ విషయంలో వీటి మీద బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఒక క్లారిటీ ఇవ్వాలి. అది నేను గమనించింది. నెక్స్ట్ వాళ్ళు ఇవ్వాల్సిన క్లారిటీ స్టూడెంట్స్కి ఏంటంటే నెక్స్ట్ వాళ్ళు క్లారిటీ ఇవ్వాల్సింది ఇంకొకటి ఇవ్వాల. ఈ 18th ఎగ్జామ్లో వాళ్ళు ఏమేమి మెటీరియల్ తీసుకెళ్ళొచ్చు అని రాశారు. కనుక ఇక్కడ ఏమన్నారు, బేర్ యాక్ట్స్ విల్ బి అలౌడ్ ఇన్ ది ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్. ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్ వెబ్సైట్ స్టేటెడ్ దట్ బేర్ యాక్ట్స్ వితౌట్ నోట్స్ ఆర్ అలౌడ్. బేర్ యాక్ట్స్ వితౌట్ నోట్స్ అంటే జనరల్ గా సెక్షన్స్ ఏ ఉంటాయి, ఇంకేం ఉండవు, నోట్స్ ఎక్స్ప్లెనేషన్ ఉండవు. అలా ఎక్స్ప్లెనేషన్ లేకుండా ఓన్లీ బేర్ సెక్షన్స్ ఉంటాయి, వరుసగా నంబర్స్, ఇంక ఎక్స్ట్రా ఏం ఉండదు. విత్ నోట్స్ అంటే ప్రైవేట్ వాళ్ళు పబ్లిక్ చేసేటప్పుడు సపోజ్ మనకి ఎవిడెన్స్ యాక్ట్ లో సెక్షన్ 6, ఇప్పుడు కొత్త యాక్ట్ లో భారతీయ సాక్ష్య అధినియంలో సెక్షన్ 4. ఇందుట్లో మీకేంటంటే వచ్చేదానికి రెసజెస్టే ఈజ్ డెల్ట్ అండర్ విచ్ సెక్షన్ అని ఇస్తారు. రెసజెస్టే ఈజ్ డెల్ట్ అండర్ విచ్ సెక్షన్ అంటే నంబర్స్ ఇస్తారు. సరే మనం ఓల్డ్ ఎవిడెన్స్ యాక్ట్కి వెళ్దాం. వాళ్ళు 7, 8, 6, 9 అని ఇస్తారు. ఏ సెక్షన్ లో రెసజెస్టే డీల్ చేస్తుందని. మనం బేర్ యాక్ట్స్ వితౌట్ నోట్స్ గనక తీసుకున్నట్లయితే ఈ పదం కనపడదు. ఈ పదం అసలు మీకు ఎంత ఎతికినా కనపడదు. ఈ సెక్షన్ లో ఆ పదం వాడలా. కానీ కొన్ని బేర్ యాక్ట్స్ నోట్స్ ఇచ్చారనుకోండి, ఆ నోట్స్ లో సెక్షన్ 6 నోట్స్ లో చదివేటప్పుడు అక్కడ రాస్తారు వచ్చేతలకి రెడ్జెస్ట్ అని సెక్షన్ లో రాస్తారు. మరి విత్ నోట్స్ కి వితౌట్ నోట్స్ కి ఇలాంటివి చాలా ఉంటాయి తేడాలు. మరి వాళ్ళు
గతంలో స్పెసిఫిక్‌గా ఇచ్చారు. వితౌట్ నోట్స్ అని చెప్పేసి. మీరు కొనేటప్పుడు కూడా విత్ నోట్సా? వితౌట్ నోట్సా అంటారు. మరి ఇప్పుడు ఇది ఇవ్వల. ఇది యాక్చువల్‌గా దీని గురించి అఫిషియల్‌గా మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వల. జనరల్‌గా నన్ను స్టూడెంట్స్ అడుగుతారు. సార్ మేము బేర్ యాడ్స్ ఏమి కొనాలి? విత్ నోట్సా? వితౌట్ నోట్సా? అనేది క్వెషన్. ఒక్కోసారి ఏం చేస్తున్నారంటే చివరి మూమెంట్‌లో వితౌట్ నోట్స్ దొరకట్లేదు గనక విత్ నోట్స్ మే బి అలౌడ్ అని చివర్లో చెబుతారు. అప్పటికి కొనుంటారు. ఇప్పుడు నన్ను మీరు అడిగారనుకోండి, మరి విత్ నోట్సా? వితౌట్ నోట్స్ అంటే ఐ హావ్ నో ఆన్సర్. అఫిషియల్‌గా నా దగ్గర ఆన్సర్ లేదు. ఎందుకంటే నేను అఫిషియల్‌గా చూడల. ఇది 18థ్ ఇది 18థ్ ఎగ్జామ్ గాని 19థ్ కాదు. నేను మీకు అఫిషియల్‌గా చెప్పటానికి లేదు. అవకాశం లేదు. కనుక ఇదిగో చూసారు. ఇన్ కేస్ ఆఫ్ అన్‌అవైలబిలిటీ అయితే వితౌట్ నోట్స్ అన్నారు. అన్‌అవైలబిలిటీ అయితే విత్ లీస్ట్ షార్ట్ నోట్స్ అన్నారు. ఎవరు డిసైడ్ చేస్తారు? ఆ స్టూడెంట్ నేను షాప్‌లోకెళ్ళానండి. నాకు వితౌట్ నోట్స్ లేదండి. విత్ నోట్స్ అని కొన్నానంటే సరిపోతుందా? హూ విల్ డిసైడ్ దట్? ఇదేందంటే ఆన్సర్‌లెస్ క్వెషన్. ఇది ఆన్సర్‌లెస్ క్వెషన్. ఎవరు డిసైడ్? ఒక స్టూడెంట్ ఎళ్తాడు. నేనెళ్ళాను సార్ అన్ని షాపులు తిరిగాను పలానా టౌన్‌లో విత్ నోట్సే ఉంది. వితౌట్ నోట్స్ లేవండి అని కొన్నానంటే ఆయన అలౌ చేస్తారా? విత్ నోట్స్, వితౌట్ నోట్స్‌కి ఈజీగా విత్ నోట్స్ తీసుకెళ్ళిన క్యాండిడేట్ ఒక 5 బిట్స్ వరకు ఈజీగా ఆన్సర్ చేస్తాడు. మినిమమ్ 5-8 బిట్స్ విత్ నోట్స్ ఉంటే ఆయన ఆన్సర్ చేయటానికి అవకాశం ఉంటది. 5-8 మార్క్స్. వితౌట్ నోట్స్ అయితే ఇయి దొరకవు. మరి ఇంత గ్యాప్ ఉంది గనక దీనికి ఆన్సర్ చెప్పటానికి నా దగ్గర నో ఆన్సర్. మీరు వేరే విత్ నోట్స్ కొనుక్కోమంటారా? వితౌట్ నోట్స్ కొనుక్కోమంటారంటే నో ఆన్సర్. తర్వాత క్యాండిడేట్స్ వర్ నాట్ అలౌడ్ టు క్యారీ బుక్స్, ఎనీ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ టు ది ఎగ్జామినేషన్ సెంటర్. ఆల్ ఇండియా బార్ ఈజ్ నో మోర్ యాన్ ఓపెన్ బుక్ ఎగ్జామ్. ది ఎగ్జామ్ వాస్ హెల్డ్. ఇప్పుడు ఫోటోస్టాట్ మెటీరియల్ గాని, టెక్స్ట్ బుక్‌లు గాని, మీరేదన్నా ఫోటోస్టాట్‌లు ఇవన్నీ గూడా అలౌ చేయరు. ఇవన్నీ అలౌ చేయరు. మరి ఈ క్లారిటీ మనకి బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుంచి ఇప్పటికి రాలేదు. అందువలన ఇప్పుడు నేను స్టార్ట్ చేయగానే మీరు నన్ను ఫస్ట్ అడిగే క్వెషన్ ఏమడుగుతారంటే, మేము ఏ బ్రాండ్స్‌ని కొనుక్కోవాలని అంటారు. ఇప్పుడు ఈ బేరాడ్స్ అందరికి గూడా కావాల్సొచ్చింది గనుక ఇండియా వైడు వాళ్ళేం జేస్తున్నారంటే, ఏ కంపెనీ అయినా సెట్ పెడుతున్నారు మొత్తం. ఆ సెట్ విడివిడిగా అయితే రేట్లెక్కువ సెట్ పెడుతున్నారు. ఈ సెట్‌లోకొచ్చేతలకి ఏ కంపెనీ అయినా సెట్‌లో బెట్టినప్పుడు వాళ్ళు ఆ సెట్‌లో 1, 2 తీసుకోవాలంటే కుదరదు. విడిగా కొనుక్కోవాలి. మరి ఈ సెట్ మొత్తం తీసుకోవాలంటే దాంట్లో విత్ నోట్సా? వితౌట్ నోట్సా? ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. తర్వాత మనకి ఏం యాక్ట్ కొనాలి? ఏం యాక్ట్ మనం జెప్పాలనేది గూడా క్వెషనే. ఇప్పుడు వాళ్ళకి క్లారిటీ ఇవ్వాలి. ఇది కరెక్ట్ కాదు గదా! ఇప్పుడు ఇది లేదు. ఇది ఉంది. మీరు చదివింది ఇది కావచ్చు. ప్రస్తుతం ఇది ఉంది. మీరు చదివారని చెప్పి ఇందుట్లో ఎగ్జామ్ పెడతామా? లేదు ఇది మాకనవసరము. ఇప్పుడు ఇది ఉంది గనక దీంట్లో ఎగ్జామ్ వాళ్ళు చెప్పాలి. ఈ రెండిట్లో ఏది ఫాలో కావాలో చెప్పాలి. అలా చెప్పకుండా ఇక్కడ అన్ అని పెడతం వలన ఈ క్లారిటీ లేదు. అందువలన ఇక్కడ మెటీరియల్ దగ్గర ఆ ప్రాబ్లమ్. తర్వాత మనకి సిలబస్ చూసినట్లయితే సిలబస్‌లో నాకు తెలిసి పెద్ద ప్రాబ్లమ్ ఉండదు. ఇదే సిలబస్ ఉంటుంది గానీ ఈటికి కాడ క్లారిటీ రావాలి. ఆ మిగతాది సిలబస్ చూసినట్లయితే ఇక్కడ కొన్నొచ్చేతలకి వాటికి బేర్ యాక్ట్స్ ఉండవు. సిలబస్‌లో ఉన్న కొన్ని సబ్జెక్ట్స్‌కి బేర్ యాక్ట్స్ ఉండవు. ఆ బేర్ యాక్ట్స్ ఉండవనమాట. నో బేర్ యాక్ట్స్. నో మెటీరియల్ ఈస్ అలౌడ్ ఆన్ ది ఫాలోయింగ్. ఈడ కేస్ లాస్ ఉంటాయి. కేస్ లాస్ మీద మీకిస్తాడు. ఒక్కోసారి 10 ఇచ్చినటువంటి కేసులుండయి. 7 కేసులు ఇచ్చినట్టుండయి. ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్సు ఈటికి మీకొచ్చేతలకేందంటే ఈడ మీకు ఎక్కడ బేర్ యాక్ట్ కాదిది. మీరు నాలెడ్జ్ మీద చదివి గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు వాళ్ళు చెప్పిన అఫిషియల్ ప్రకారం ఇది తీసుకెళ్ళటానికి లేదు ఫోటోస్టాట్. సపోజ్ ఈ కేస్ లాస్ ఉంది అనుకుందాం. ఈ కేస్ లాస్ ఉంది అని మీరనుకున్నప్పుడు మీరు చూసినట్లయితే ఈ కేస్ లాస్ ఉందని మీరు చూసినట్లయితే జనరల్‌గా కేసెస్ వచ్చేతలకి ఆహ్, నేను యూజువల్‌గా కేస్ లాస్‌కొచ్చేతలకి ఈ డాక్యుమెంట్స్ ఇస్తున్నాను. ఈ డాక్యుమెంట్స్ ఏందంటే ఈ ఆల్ఫాబెటికల్‌గా ఈ కేసెస్ అన్నీ కూడా లేటెస్ట్ ఇంపార్టెంట్ కేసెస్ ఈ డాక్యుమెంట్ ఇచ్చేస్తాను. నేనిది మీకు చెప్పినప్పుడు ఇది మీకు షేర్ జేస్తాను.
ఇప్పుడు గైడెన్స్‌లో నేను చెప్పేటప్పుడు నేను ఏం చెప్పిందైనా మీకు షేర్ చేస్తాను. అది మీరు కాపీ తీసుకోవాలి. అయితే ఇది అలౌ చేయరు అఫిషియల్‌గా. ఇది అలౌ చేయరు. గతంలో ఏందంటే ఈ 17 ఎగ్జామ్ వరకి తీసుకెళ్ళేవాళ్ళు. 17 ఎగ్జామ్స్ వరకి తీసుకెళ్ళటం ఏందంటే, అలా తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు ఈజీగా ఏం చేసేసారంటే, ఆల్ఫాబెటికల్‌గా నేను ప్రిపేర్ చేశాను గనక, దాంతో వాళ్ళు అక్షరం చూసి, కేస్ చూసి ఇలా చూసేవాళ్ళు. ఏనా? బీనా? సి ఉందా? అని చెప్పి సిలో కేసా? అని ఆ కేసుని చూసి వాళ్ళు ఈజీగా రాయటానికి ఈలుంది. మరి 18లో అలౌ చేయలా. 18లో అఫిషియల్‌గా అలౌ చేయలా. అంటే ఈ కేసులు రాయాలంటే మెమరీలో ఉంటేనే రాయాలి. కేస్ విషయంలో అది. అదేందంటే జనరల్‌గా 5-9 వరకి ఇయటానికి ఈలుంటుంది. లోయర్ లెవెల్‌లో 5, హైయర్ లెవెల్‌లో 9 మార్క్స్ ఇవ్వటానికి ఈలుంటుంది. మరప్పుడు నేను జెప్పేటప్పుడు ఇంపార్టెంట్ క్వెషన్స్ మీకివ్వటం జరుగుతుంది. అది మీరు మెమరీలో పెట్టి రాయాల్సిన పరిస్థితి అఫిషియల్‌గా. ఇవి అలౌ చేయరు. అఫిషియల్‌గా ఈటిని అలౌ చేయరు. అది కేస్ లాస్‌కొచ్చేతలకి మీకు బేర్ యాక్ట్ ఉండదు. తర్వాత లాటిన్ మ్యాగజైన్స్. ఈ లాటిన్ మ్యాగజైన్స్ అన్‌లిమిటెడ్. గతంలో ఏందంటే నేను ఒక డిక్షనరీ తీసుకెళ్ళమనేవాడిని. అది అలౌ చేశారు. బుక్స్ అన్‌లిమిటెడ్ బుక్స్ గతంలో 17 వరకి. ఈ డిక్షనరీ చూసుకునేవాళ్ళు ఆల్ఫాబెటికల్‌గా. ఇప్పుడు ఈ మ్యాగజైన్స్‌ని మనకు అఫిషియల్‌గా అలౌ చేయరు. సరే మ్యాగజైన్స్‌కొచ్చేతలకి కొంత లిస్ట్ ఇస్తాను. ఇంపార్టెంట్ మ్యాగజైన్స్ అని చెప్పేసి నేనిస్తాను లిస్టు. ఇచ్చినప్పుడు మీరు ఆ లాటిన్ మ్యాగజైన్స్ నేను లిస్ట్ ఇచ్చినా, మీరొచ్చేతలకి అది ఫోటోస్టాట్ గాని లేదా బుక్ ఉంటది. లాటిన్ మ్యాగజైన్స్‌కి బుక్ ఉంటది. ఫోటోస్టాట్. అఫిషియల్‌గా అలౌ చేయరిది. బికాజ్ ఇట్ ఈస్ నాట్ ఎ బేర్ యాక్ట్. ఇట్ ఈస్ నాట్ ఎ బేర్ యాక్ట్ గనక అఫిషియల్‌గా అలౌ చేయరు. ఇదేందంటే ఇంపార్టెంట్ నేనిచ్చి దాని గురించి చెప్తాను. అది మీరు మెమరీలో పెట్టాలి అఫిషియల్‌గా. మీరు క్యారీ చేయటానికి లేదు. నేను దీన్ని చెప్పేటప్పుడు ఏమైతే చెప్తున్నానో అది మీకు షేర్ చేస్తాను. ఆ విధంగా వచ్చేతలకి ఇదొచ్చేతలకి ఇదుంది. కనుక వాటిని మీకొచ్చేతలకి నేను చెప్పి షేర్ చేస్తానది మీరు కాపీ తీసుకోవాల్సుంటుంది. లాటిన్ మ్యాగజైన్స్ కాపీ తీసుకోవచ్చు. లేదంటే ఒక డిక్షనరీ కొనుక్కోవటం కూడా బెటరు. ఎందుకంటే ఎప్పుడైనా ఉంటుంది గనక ఈ కాపీ కంటే లాటిన్ మ్యాగజైన్స్ డిక్షనరీ. అదే గనక మనకి ముఖ్యమైనయి లిమిటెడ్‌గా ఉన్నప్పుడు అది. దానికి మెటీరియల్ ఉండదు. ఈటికి మెటీరియల్ ఉండదు. లాటిన్ మ్యాగజైన్స్‌కి ఉండదు. కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ ఇస్తా ఉంటాడు. ఏ అమెండ్మెంట్ అని. ఇది మీ దగ్గర ఉండేటువంటి బేర్ ప్రొవిజన్స్ అంటాం. కాన్స్టిట్యూషన్‌లో బేర్ యాక్ట్ కాదు. రాస్తారు గానీ బేర్ ప్రొవిజన్స్ పార్లమెంట్ నుంచి రాలా. అందువల్ల ఇందుట్లో ఆర్టికల్స్ ఉంటాయి. ఇందుట్లో అమెండ్మెంట్స్ మీకు దొరకవు. ఇందుట్లో అన్ని అమెండ్మెంట్స్ వరుసగా దొరకవు. మరి ఇదివరకు గతంలో ఈ అమెండ్మెంట్స్ మీద బిట్‌లొచ్చాయి. అమెండ్మెంట్స్ మీద బిట్‌లొచ్చినప్పుడు మరి నేనేం చేసేవాడినంటే ఒక ఇది ఇచ్చేవాడిని, ఫైల్ ఇచ్చేవాడిని. ఈ అమెండ్మెంట్స్ ఫైల్ ఇచ్చేసేవాడిని. అప్పుడు ఈళ్ళు కాపీ తీసుకొని అలౌ చేశారు. ఈ కాపీ 106 అమెండ్మెంట్స్. ఏ అమెండ్మెంట్ ఏంటి? ఏ అమెండ్మెంట్ ఏందని ప్రస్తుతం 106 అమెండ్మెంట్స్ ఉండయి. ఏ అమెండ్మెంట్ ఎప్పుడొచ్చింది ఏందనే విషయాలు రాశారు. ఇది అఫిషియల్‌గా తీసుకెళ్ళనీయరు. మీరు కొనేటువంటి కాన్స్టిట్యూషనల్ బేర్ ప్రొవిజన్స్‌లో గూడా ఉండదిది. ఇదుండదు. ఇదుంటే ఈజీగా అమెండ్మెంట్స్ మనకి బిట్లిచ్చినప్పుడు ఏబీసీడీ ఉన్నప్పుడు ఏ అమెండ్మెంటో చూసుకుంటే క్వెషన్‌ని బట్టి మనం ఆన్సర్ రాయటానికి ఈలుంటుంది. ఇప్పుడేం జేయాల్సొస్తుంది? అఫిషియల్‌గా మెమరీలో పెట్టుకొని రాస్తే తప్ప దానికి ఆన్సర్ దొరికే పరిస్థితి లేదు. అదే విధంగా ఏడీఆర్. ఏడీఆర్ ఆల్టర్‌నేటివ్ డిస్ప్యూట్స్ వచ్చేతలకి ఆర్బిట్రేషన్ అండ్ కన్సిలియేషన్ యాక్ట్ ఒకటుందా జనరల్‌గా బిట్లిస్తారు. అది నాలెడ్జ్ బేస్డ్. అయి నేను చెప్తానే మెమరీలో పెట్టుకోవాలి. నేనేమైతే చెప్పానో ఆ మెటీరియల్ మీకు షేర్ చేస్తాను. పిల్లు గూడా అంతే. పిల్లు గూడా మీకేందంటే మీకు బేర్ యాక్ట్ దొరకదు. ఆ బేర్ యాక్ట్ దొరకదు. ఈ జనరల్‌గా కేస్ లాస్ ఇయుంటాయి. వీటిని మనం షేర్ చేసిన దాంట్లో చూసి చదువుకోవాల్సొస్తుంది. నేను ఇచ్చిన దాంట్లో వస్తాయి. కాకపోతే అఫిషియల్‌గా తీసుకెళ్ళనీయరు. మెమరీలో పెట్టి చూడాలి. అడ్మినిస్ట్రేటివ్‌లో బేర్ యాక్ట్ ఉండదు. అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్ యాక్ట్ దాని మీద ఇయ్యరు. జనరల్‌గా అడ్మినిస్ట్రేటివ్ లాలో ఇస్తారు. ఇది బేర్ యాక్ట్ ఉండదు. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. ప్రొఫెషనల్ ఎథిక్స్‌లో దీంట్లో కేసెస్ అని ఇచ్చాడు సిలబస్‌లో. లా ఆఫ్ టార్ట్స్ అనేది నో బేర్ యాక్ట్. నో బేర్ యాక్ట్ ఇది. ఇవన్నీ సిలబస్‌లో ఉండయి. ఇవన్నీ సిలబస్‌లో ఉండయి. మరి ఇది బేర్ యాక్ట్స్ ఉండవు. కానీ నేను చెప్పేటప్పుడు దానికి సంబంధించిన మెటీరియల్ మీకు నేను మెటీరియల్ ప్రిపేర్ చేసి చెప్తాను. అదే మీకు షేర్ చేయటం జరుగుతుంది. ఫిజికల్‌గా ఏముండవు నా దగ్గర నుంచి మీకు. నేను క్లాస్‌లో మీకు చెప్పేది షేర్ చేయటం జరుగుతుంది. నా దగ్గర ఫిజికల్‌గా మీరు కొంతమంది నా దగ్గర లా చదివినోళ్ళుండారు. వాళ్ళకేందంటే 5 సబ్జెక్ట్స్ ఆ సెమిస్టర్‌కి ఇచ్చేవాళ్ళు. ఇది దీంట్లో ఉండవు. ఇందుట్లో అది ఉండవు. ఇవి కూడా మీరు అఫిషియల్‌గా తీసుకెళ్ళటానికి వీల్లేదు. అఫిషియల్‌గా తీసుకెళ్ళటానికి వీల్లేదు. ఇవి మెటీరియల్ పరంగా ఒక క్లారిటీ రావాల్సిందుంది.
మరి నేను స్టార్ట్ చేయంగాల్నే నేను ఏమి కొనమంటారంటే, నా దగ్గర ఆన్సర్ లేదు. నేను మరి మీకు ఇది ఇంపార్టెంట్ ఎగ్జామ్. ఇది మళ్ళీ మళ్ళీ రాయాలంటే తలకాయ నొప్పి. మరి ఇంత ఇంపార్టెంట్ ఎగ్జామ్‌లో మరి నేను ఎలా నాకు సోర్స్ లేనిది ఎలా జెప్తాను? మరి నేను స్టార్ట్ చేసినప్పుడు ఇది కొన్నానండి, ఇది వద్దన్నారు, ఇది కొన్నానంటే ఎలా? నేనైనా ఏం జేత్తా ఇట్టుంటే 2 చెప్పాల్సొస్తది. ఇలా ఉంటే 2 చెప్పాల్సొస్తుంది. సరే ఇట్నే కంటిన్యూ అయితే నువ్వు 2 చెప్పాలి, మీరు 2 తీసుకెళ్ళాలి. ఇలానైతే. మరి లేదు ఫైనల్‌గా ఒకటన్నారనుకోండి. ఈ మూడిట్లో కొత్త యాక్ట్‌లో, పాత యాక్ట్‌లు అన్నారనుకోండి. అది తీసుకెళ్లాల్సొస్తుంది. ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అడ్రెస్ చేయటం. ఈటికి లోనకి ఏం తీసుకెళ్ళనిస్తారు ఏందని చెప్పేసి, ఈటిని మనకి అడ్రెస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇది చేస్తే తప్ప దీంట్లో ఏందంటే ఒక ప్లస్ పాయింట్ ఇంతవరకి నెగెటివ్ మార్క్స్ లేవు. ఇంతవరకు ఎప్పుడు నెగెటివ్ మార్క్స్ లేవు. సరే పాస్ పర్సెంటేజ్ ప్రీవియస్ ప్రకారమే ఓపెన్ కేటగిరీకి 45% అన్నారు. 40% అని చెప్పేసన్నారు. ఇవి నేను మీకు సిలబస్సు చెప్పాను. తర్వాత మెటీరియల్ బయింగ్, పర్చేజింగ్ ఏం చేయాలనేది కొన్ని డౌట్స్ ఉన్నాయి. దాన్ని ఎట్లా అడ్రెస్ చేయటానికి నా దగ్గర 100% ఆన్సర్ లేదు. అది ఏయాలనేది ఒకటుంది. తర్వాత వాట్ మెటీరియల్ ఈజ్ అలౌడ్ ఇంటూ ఎగ్జామినేషన్ హాల్ అనేది కూడా అఫిషియల్‌గా క్లారిటీ లేదు. ప్రీవియస్ ఎక్స్‌పీరియన్స్‌ని బట్టి ఈ బేర్ యాక్ట్స్ వితౌట్ నోట్స్ అన్నారు. మరి లేదంటే షార్ట్ నోట్స్ అన్నారు. తర్వాత ప్రింటెడ్ మెటీరియల్ అయి తీసుకెళ్ళటానికి లేదని చెప్పేసి ప్రీవియస్‌గా చెప్పినటువంటిది ఇది అఫిషియల్‌గా మాట్లాడినప్పుడు. ఇది మెటీరియల్ విషయంలో. ఇవి ఇవి బేర్ యాక్ట్స్ లేనిది సిలబస్ ఉండాటికి నేను మీకు చెప్పేటప్పుడు నేను మెటీరియల్ ప్రిపేర్ చేసి చెబుతాను. నేనేం చెప్పానో అది మీకు షేర్ చేస్తాను. అవి అఫిషియల్‌గా అయితే తీసుకెళ్లరు టు మై నాలెడ్జ్. అఫిషియల్‌గా టు మై నాలెడ్జ్ ఆటిని మాత్రం తీసుకెళ్ళనీయరు. అవి మీరు ఫోటోస్టాట్ కాపీలు తీసుకెళ్ళనీయరు. తర్వాత ఈ ఎగ్జామ్స్ పెట్టినప్పుడు క్వెషన్ పేపర్స్ ఉంటాయి. నేను ఎగ్జామ్ క్వెషన్ పేపర్ పంపియటం, దానికి ఆన్సర్స్ మీరుంటాయి. అవి గూడా మీరు ఎక్సర్‌సైజ్ కోసం పనికొస్తాయి గానీ, అఫిషియల్‌గా తీసుకెళ్ళనీయరు. అలా ఎగ్జామ్స్ పెట్టినప్పుడు మిమ్మల్ని అఫిషియల్‌గా తీసుకెళ్ళనీయరు. మీరు ఎగ్జామ్ పెట్టినప్పుడు ఏందంటే, వాటికి మీకు క్వెషన్ పేపర్ ఇయటం, అవి క్వెషన్ పేపర్ ఇచ్చినప్పుడు వాటిని మీరు ఎక్సర్‌సైజ్ జేయాలి. ఈ ఈ యొక్క ఆల్ ఇండియా బార్ ఎగ్జామ్‌లో టు మై నాలెడ్జ్ ఈ ఆల్ ఇండియా బార్ టు మై ఎగ్జామ్ ఇది ప్లస్ పాయింట్ ఏందంటే, నేను పెట్టిన ప్రతి ఎగ్జామ్ మీరు రాయాలి. మీరు ఎగ్జామ్ రాయాలి. ఎగ్జామ్ రాసిన తర్వాత మీకు మిస్టేక్స్ వచ్చినప్పుడు ఎందుకు నాకు మిస్టేక్ వచ్చింది? నేను ఎందుకు చూడలేకపోయాను ఆన్సరు? ఎక్కడ ఇబ్బంది? నా దగ్గర మెటీరియల్ లేదా? లేదా ఉన్నది చూడలేకపోయానా? అని డెవలప్ చేసుకోవాలి. అలా డెవలప్ చేసుకొని టైము. ఎందుకింత టైం పడుతుంది నాకు? నాకున్న 3 గంటల్లో నేను రాయలేకపోతున్నాను ఎలా పెంచుకోవాలి? అని చెప్పి ఎన్ని ఎక్సర్‌సైజులు చేసుకోవాలి. కానీ ఈ ఎక్సర్‌సైజులు చేసుకున్నప్పుడు మీకు అది అడ్వాంటేజ్ ఎక్కువొచ్చేది. జనరల్‌గా ఈ యొక్క ఎడ్జ్‌లో ఉన్నోళ్ళకి ఇది బాగా ఇంపార్టెంట్. బాగా మార్జిన్ ఎక్కువ ఉన్నోళ్ళకి లాభం ఏందంటే, ఎలా సెక్షన్ చదవాలి, ఎలా ఇంటర్ప్రిటేషన్ అనేది వస్తుంది అది వేరు. కానీ మధ్యలో కొంచెం బోర్డర్ లైన్‌లో జాగ్రత్తగా ఉంటేనే మనం ఇది అవుతాం అనుకున్నాళ్ళు ఈ ఎగ్జామ్స్ రాయాల్సిందే. ఎగ్జామ్స్ రాస్తేనే మీకు ఎక్స్‌పీరియన్స్ వస్తుంది. కనుక ఎక్కడ ఏం చేయాలి? హౌ టు సేవ్ ది టైమ్? వాట్ వి కెన్ డూ? మరి క్వెషన్స్ చదివేటప్పుడు మరి ఎలా మనం ఆన్సర్ చేస్తే మనం మనం తెలిసినాటిని మిస్ కాకుండా ఉండాలి. తెలవనాటికి టైం వేస్ట్ చేయకూడదు. తెలిసినయి ఏంటి? తెలవనియి ఏంటి? అనే ఎక్సర్సైజ్ చేసుకొని మీరు ఎన్ని ఎక్సర్సైజ్ చేసినప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. అది మోస్ట్ ఇంపార్టెంట్ ఆల్ ఇండియా బార్ ఎగ్జామ్‌లో. కనుక వాళ్ళంటారు ఎతికితే మీకు దొరుకుతాయి. ఎతికితే దొరుకుతాయి. ఎన్ని దొరుకుతాయి 100లో? మనం ఎన్ని జేయాలి? టైమ్‌లో ఎలా చేయాలనేది ఇది ఇంపార్టెంట్. మీకు చూడండి, మీకొచ్చే తలికి ఇది ప్రీవియస్ ఎగ్జామ్ పేపర్ అనుకోండి. ఇది ప్రీవియస్ ఎగ్జామ్ పేపరు. దీంట్లోకొచ్చే తలికి ఈ ఎగ్జామ్ పేపర్ ప్రీవియస్‌ది వచ్చినప్పుడు మీకు ఇక్కడ ఇచ్చేసాను ఆన్సర్‌లు. ఈ ఆన్సర్‌లో చూడండి ఇది నాలెడ్జ్. ఇదేందంటే ఇది నాలెడ్జ్ బేస్డ్. మీకు దొరకదు. మీ దగ్గర మెటీరియల్ ఉండదు. చెప్పింది గుర్తుపెట్టుకుంటే తప్ప నేను మెటీరియల్ ఇచ్చి చెప్పేటప్పుడు నేను ఇచ్చిన మెటీరియల్ ఎక్స్‌ప్లెయిన్ చేసి గుర్తుపెట్టుకుంటే తప్ప అఫిషియల్‌గా కుదరదు. ఈ విధంగా నాలెడ్జ్ ఇది నాలెడ్జే. కనుక అది నాలెడ్జే. ఇది కేస్ లాస్. కేస్ లాస్ అంటే మీరు గుర్తుపెట్టుకొని రాయాల్సిందే. ఈ విధంగా ఇయన్నీ నేను చూపించే క్వెషన్స్ అన్నీ కూడా నాలెడ్జ్ మీ దగ్గర మెటీరియల్‌లో దొరకవు. మీ దగ్గర మెటీరియల్‌లో ఇయి దొరకవు. అంటే తీసుకెళ్ళే మెటీరియల్‌లో దొరకవు. మనం చదివే మెటీరియల్‌లో ఉంటాయి.
కానీ లోనకి తీసుకెళ్ళటానికి ఈల్లేదు ఈ మెటీరియల్స్. ఈ మెటీరియల్ లోనకి తీసుకెళ్ళటానికి ఈల్లేదు గనక అఫిషియల్‌గా అక్కడుండవు. కానీ మనం చెప్పే దాంట్లో వస్తాయి. మనం చెప్పే దాంట్లో వస్తాయి. నేనిచ్చే ఎగ్జామ్స్‌లో వస్తాయి. అయి మీరు మెమరీలో పెట్టి రాయాల్సొస్తుంది. మెమరీలో పెట్టి రాయాల్సొస్తుంది. ఇప్పుడు ఇంకోటి మీకు ప్రీవియస్‌గా నేను చెప్పాను. ఇదేందంటే క్వాలిటీ ఆఫ్ అడ్వొకసీ అనే దాని మీద బేస్ అయ్యి, ఎవరైతే ఏ లా గ్రాడ్యుయేట్ అయితే ఆయనకి క్వాలిటీ, అండర్‌స్టాండింగ్ ఉందో, రేపు అడ్వొకేట్‌గా ఆయన పనికొస్తాడనే దానికి ఒక స్క్రీనింగ్ టెస్ట్ పెట్టారు. ఈ స్క్రీనింగ్ టెస్ట్ ఏందంటే ఫస్ట్ టైము 18 ఎగ్జామ్‌లో పాస్ పర్సెంటేజ్ మార్చారు. 45% ఓపెన్ కేటగిరీ రిజర్వేషను వచ్చేతలికేందంటే 40 పెట్టేశారు. రిజర్వేషన్ 40 పెట్టారు. ఇదొకటి. రెండోదేమైందంటే ఇక్కడ మన రిజల్ట్స్‌లో ఇంకొకటి అతి కఠినమైన మార్పేందంటే ఈ 100లో 9 క్వెషన్స్‌ని విత్‌డ్రా చేశారు. ఇదివరకిటికి ఇప్పటికి పదమేందంటే ఇదివరకిటికి ఇప్పటికి ఏందంటే పదము ఈ 9 క్వెషన్స్ ఈ 9 క్వెషన్స్‌ని విత్‌డ్రా అనే పదం వాడారు. గతంలో అయితే రాంగ్ ఆన్సర్ అనేవాళ్ళు. రాంగ్ ఆన్సర్ అనే పదం వాడితే మార్కేసేవాళ్ళు. అంటే 7 క్వెషన్స్ రాంగ్ అయితే 7 మార్కులొచ్చాయి. ఇప్పుడు ఆ క్వెషన్స్‌ని అట్లా మేము విత్‌డ్రా చేసేసాం లేనట్టుగా భావించండి. మేము 100 బదులు 93 ఇచ్చేసాము. 7 రాంగ్ గనక 93కే మీకు మార్కులు ఎలా 93కి 45% రావాలి. అంటే రౌండ్ ఆఫ్ చేస్తే 41.85 వస్తే రౌండ్ ఆఫ్ 42 వస్తుంది. అదే 17 ఎగ్జామ్ దాకా ఉన్న ట్రీట్మెంట్ ఏందంటే 7 రాంగ్స్ అయితే 7 మార్కులొచ్చాయి. కనుక 7 మార్కులొచ్చినప్పుడు ఇప్పుడేంటి ఇందుట్లో 7 మార్కులొచ్చినప్పుడు ఏంది? ఈ ఈ పాత పద్ధతయితే ఆయనకేందంటే 35 వచ్చినట్టయితే 35 వచ్చేస్తే +7 35 అంటే +8 అంటే ఎంతొస్తుంది? 45% అన్నాడు కదా! అంటే ఏందంటే 30 మనకి 5 కాదు ఇది వచ్చేసరికి 7. 7 అంటే 38. 38 వస్తే 7 కలిపితే 45 అయ్యాయి. 38 వస్తే 7 కలిపేవాళ్ళు గనక 45 అయి పాస్ అయ్యేవాళ్ళు. ఇప్పుడేమైంది? 38 నుంచి ఆ 44 వరకి చాలా మంది దొరికారు. చాలా మంది దొరికారు. ఈళ్ళు గతంలో అయితే పాస్ అయ్యేవాళ్ళు. పాత సిస్టమ్ అయితే. ఈళ్ళంతా ఫెయిల్ అయ్యారు. అందుకనే ఆల్ ఓవర్ ఇండియాలో 51% ఫెయిల్ అయ్యారు. 51% ఫెయిల్ 49 పాస్ అయ్యారు. అందువలన పాత సిస్టానికి ఇది ఉంది. ఇది కూడా అన్‌ఎక్స్‌పెక్టెడ్. ఆఫ్‌కోర్స్ బిఫోర్ రిజల్ట్స్ నాకు డౌట్ వచ్చేసి వాళ్ళేమైనా ఈ టైప్ పోతారేమో అనుకున్నాము. అదే జరిగింది. అందువలన ఇన్ని ఉండే గనక నాలెడ్జ్ ఉండి బాగుండాలి పర్వాలా. లేనాళ్ళేందంటే చాలా జాగ్రత్తలు తీసుకుంటేనే కంప్లీట్ అవుతుంది. దట్ టూ మీకు లాలో ఉండేటువంటప్పుడు మీకు చాలా ఫ్లెక్సిబిలిటీ మీ ఓన్ పనులు చూసుకుంటా ఇదట్ట కాదు. క్లాసు మిస్ అయితే మైనస్ జరుగుతా ఉంటది. ఎంతో కొంత జరిగిద్ది. సరే అర్జెంట్ అయితే ఓకే. లాలో లాగా చూడకూడదు. మీరు ఎల్ఎల్‌బి డిగ్రీలో ఉన్నట్టుగా చూడకూడదిది. పైపెచ్చు ఇందుట్లో నా దగ్గర చేరిన ఎగ్జామ్స్ అన్ని రాసి నేను చెప్పినటువంటి ఈ టెక్నిక్స్ ఉన్నాయి కొన్ని. అయి ఫాలో అయితేనే మీకు ఈ బోర్డర్‌లో ఉండాళ్ళకి ఇబ్బంది లేకుండా ఎళ్ళిపోతుంది. లేకపోతే మిస్ అవుతుంది. ఒక్క మార్కులో పోయినా ఇబ్బందే. ఇప్పుడు ఆయనకి 44 వచ్చినియి మొన్న. ఆయన ఎగ్జామ్స్ రాయలేదు కొన్ని. సరిగ్గా రాస్తే అన్నాడు అయిపోయేదని. మరి ఇప్పుడు ఎంత వేస్ట్ అయింది? ఒక్క మార్క్‌లో పోయిందంటే ఎంత వేస్ట్ అవుతుంది? అందువలన చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరికీ ఎస్పెషల్లీ ఈ బోర్డర్ లైన్‌లో కొంచెం జాగ్రత్తగా రాస్తే తప్ప మనకి పాసు రాదు అనుకున్నాళ్ళు కేర్‌ఫుల్‌గా ఉండాలి. బాగొచ్చేవాళ్ళేందంటే ఇంకోసారి మనం బేరాక్స్‌ని చదవటం, నేర్చుకోవటం అనే నాలెడ్జ్ ఉంటుంది. ఇది బేసికల్‌గా. ఇప్పుడు నేను మరి నాకు గూడా మరి నోటిఫికేషన్ ఆ డేట్ అనేది ఔఫార్ అనేది ఒకటుంది. ఎందుకంటే ఇప్పుడు యాక్చువల్‌గా వచ్చేతలకి ఈ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్‌ని అలౌ చేశారు. మరి ప్రీ ఎన్రోల్‌మెంట్ ఆళ్ళంతా అప్లై చేసుకున్నారు. ఈ ప్రీ ఎన్రోల్‌మెంట్ అప్లై చేసుకున్నప్పుడు ఆల్రెడీ డిగ్రీ వచ్చినోళ్ళు కూడా చేసుకున్నారు. అది సక్సెస్‌ఫుల్‌గా అయిపోయింది. మరి ఈళ్ళు రాసినప్పుడు రేపు సర్టిఫికేట్ ఆఫ్ ప్రాక్టీసు ఆ కండిషన్స్ ఏంటి? మరి ఈళ్ళంతా వచ్చేతలకి కాలేజీల్లో రకరకాలుగా ఉంటాయి రిజల్ట్స్ సిస్టమ్. మరి చాలా ఇష్యూస్ ఇన్వాల్వ్ అయినియి. ఫైనల్‌గా మరి డెసిషన్ ఎలా తీసుకుంటారు?
వాళ్ళు ఏంది జరుపుతారా లేదా అనేది 100% గ్యారంటీ ఏం లేదు జరిగిద్దని ఆ డేట్‌కి. బట్ మరి వాళ్ళు ఎందుకంటే సడెన్‌గా అనుకోకుండా మార్పులొచ్చినాయి గనక, మరి ఆ మార్పుల్ని వాళ్ళు అటెండ్ కావాలంటే మరి టైం అడుగుతారో, లేతే జరుగుతుందో ఎవరు నోబడీ నోస్ ఇట్. దాని గురించి కరెక్ట్‌గా ఎవరం చెప్పలేము. బట్ యాస్ ఆన్ టుడే రైట్ నౌ మనం చెప్పాలి అంటే 19థ్ ఎగ్జామ్ ఎప్పుడంటే వచ్చేతలకి 24థ్ నవంబర్ అని చెప్పాల్సింది. ఈ రైట్ నౌ ఏంది ఎగ్జామ్ డేట్ అంటే ఇదే చెప్పాలి. అఫిషియల్‌గా పోస్ట్‌పోన్ అయితే తప్ప. అది ఇక్కడికొచ్చేతలకి సరే మీరంతా అడుగుతున్నారు. నేను టెంటేటివ్ ఏంది ఆల్‌మోస్ట్ ఆల్‌గా అనుకుందేందంటే ఎగ్జామ్ నేనేమన్నానంటే ఈ దసరా అయిన తర్వాత స్టార్ట్ చేద్దామని, 14వ తారీఖు నుంచి స్టార్ట్ చేద్దామని, అది 23 దాకా. రెగ్యులర్ టైము 6-8 అవసరాన్ని బట్టి ఓ పావుగంట అటు ఇటు పెరుగుతా ఉంటది. ఒక్కోసారి క్వెషన్ పేపర్ టైం గూడా పడుతుంది. ఇది రెగ్యులర్ టైము. ఎక్స్‌ట్రా క్లాసెస్ వచ్చేతలకి మార్నింగ్‌కెళ్తాయి. రెగ్యులర్ టైమ్‌తో పాటు ఆ డేట్‌ని బట్టి, మన అవసరాన్ని బట్టి కొన్ని ఎక్స్‌ట్రా ఉంటాయి. అండ్ ఈ ఎక్స్‌ట్రా ఏందంటే ఒక్కోసారి క్వెషన్ పేపర్ నేనిస్తాను. మీరు ఆన్సర్ రాయాలి. ఆన్సర్‌ని ఎక్స్‌ప్లెయిన్ జేయాలి. అలా ఎక్స్‌ప్లెయిన్ నేను చేసేటప్పుడు అవసరమైతే ఎక్స్‌ట్రా పెట్టాల్సొస్తుంది. అలా ఎక్స్‌ట్రా పెట్టాల్సొస్తే మార్నింగ్‌కెళ్తుంది. ఇది రెగ్యులర్‌గా ఉంటుంది. కానీ నాకేదన్నా ఊళ్ళో లేకుండా అర్జెంట్ అలాంటిదైతే తప్ప రెగ్యులర్‌గా ఇది ఉంటుంది. ఇది ఎక్స్‌ట్రా టైమ్ నడుస్తుంది. ఈ డేట్‌కి జనరల్‌గా కంప్లీట్ అవుతుంది. ఈ లోపల మన ఎగ్జామ్స్ అయి పెడతాం జరుగుతుంది. మెటీరియల్ విచ్ ఐ కెన్ షేర్ యూ అనంటే నేను చెప్పేదంతా మీకిస్తాను. ఫిజికల్‌గా గాదు. ఇదేందంటే నేను ఏదైతే చెబుతానో ఆ డాక్యుమెంట్ మీకు షేర్ చేస్తాను. క్వెషన్ పేపర్స్ అయినా, ఆన్సర్స్ అయినా ఎంత కూడా మీకు షేర్ చేయటమే జరుగుతుంది. ఏది మనకి పెయిడ్ గ్రూప్‌లో ఉండాలి. ఇప్పుడు సిలబస్ సార్ వచ్చేసరికి వెయిట్ ఐ టెల్ యూ. మీ డౌట్స్‌ని చెప్తాను. ఈ ఇదొచ్చేసరికి ఏందంటే నేను చెప్పిందంతా మీకు వేరే యాడ్స్ లేనిది నేను చెప్పింది షేర్ ఇస్తాను. వేరే యాడ్స్ కూడా నేను మీకు డౌన్‌లోడ్ చేసి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అది మీకు షేర్ చేస్తాను. మీరు కొనుక్కుంది కాకుండా నేను మరి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయాలి గదా! సెక్షన్ చదివి ఎలా ఆన్సర్ రాయాలో చెప్పాలి గనక, నేను ప్రతి వేరే యాక్ట్‌ని మీకు షేర్ చేసేసి చెప్పటం జరుగుతుంది. ఒక్కోసారి మనకుంటుంది 2 మార్కులు. ఇప్పుడు ఈ కంపెనీలా ఉంది. అసలది కంపెనీలా ఎంత బుక్కు? ఓ బుక్కు. దీన్ని 2 మార్కులంటే ఏడ చూడాలి? మరి రేట్ కూడా ఎక్కువ. ఇది కొనాలా వద్దంటే ఏం చెబుతాము? ఇది కొనాలా వద్దా 2 మార్కుల కంటే, నేనేం చెబుతాను, మీకు కంఫర్ట్‌గా ఉంది. నేను ఇక్కడ రాసిన ఎగ్జామ్సు ఎప్పుడు కూడా 50 ప్లస్ వచ్చినియండి. నాకేం భయం లేదు. నేను రిస్క్ తీసుకుంటానంటే ఓకే. లేదండి నాకు బోర్డర్‌లో ఉన్నాయి. నాకు 40 కంటే రావటం లేదండి. మరి ఈ 2 మార్కులైనా సెక్షన్స్ డైరెక్ట్‌గా ఇత్తాడు. ఈ 2 ఎందుకు పోగొట్టాలి? ఎట్టో కట్ట రేట్‌దేముంది నేను కొనుక్కొని ఎళ్తాననేవాళ్ళుంటారు. వేరే ఆటిని కొనుక్కునేవాళ్ళు ఎళ్తాననేవాళ్ళుంటారు. ఎన్విరాన్మెంట్‌లో అంటే ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి దాంట్లో వేరే యాక్ట్స్ 2 మార్కులు ఇచ్చాడు. ట్రేడ్ మార్క్స్ ఉంటుంది, కాపీ రైట్ ఉంటుంది, డిజైన్ యాక్ట్ ఉంటుంది. తర్వాత వచ్చేసరికి పేటెంట్ యాక్ట్ ఉంటుంది. మరి ఎన్ని తీసుకెళ్ళాలి 2 మార్కులకి? సైబర్ లా అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్. కానీ దీంట్లో జనరల్‌గా వస్తాయి. లేబర్ లా అని ఇచ్చాడు. ఎన్ని యాక్ట్‌లు ఉన్నాయి దీంట్లో బోలెడు యాక్ట్స్ ఉన్నాయి. ఎన్ని బేర్ యాక్ట్స్ కొనాలి? ఇవి చిన్నయి ఉండయి. అయితే నాకున్న ఎక్స్‌పీరియన్స్ నేను 18 ఎగ్జామ్ చెప్పాను గనక నేనేం చెప్పాలో మీకు చెబుతాను. ఇవి మీకిచ్చే కట్‌లో ఉండవు. మీకిచ్చే బేర్ యాక్ట్స్‌లు ఈ సెపరేట్‌గా కొనుక్కోవాలి ఇవి. అన్నీ రావు మీకు. కొన్నే వస్తాయి. ఆ కట్‌లో కొన్నే వస్తాయి. కొన్ని ఇడిగా కొనుక్కోవాలన్నమాట. అదేంటంటే ఆల్ ఇండియా బార్‌కి బేర్ యాక్ట్స్ అని ఒక కట్ట కడతారు. ఏ పబ్లిషర్ అయినా. అందుట్లో ఏముండయో చూసుకొని లేనియి మన అవసరాన్ని బట్టి నేను చెప్తాను. అవి మీ దగ్గర ఉండయో లేవో చూసుకొని ఎళ్ళాల్సిన అవసరం ఉంది. అందువల్ల భయపడాల్సింది లేదు కానీ, జాగ్రత్త పడాలి. అయితే ఇక్కడ ఇవే ఈ డేట్స్ వచ్చేతలకి ఇది మరి మనకేమి అఫిషియల్‌గా రాలేదు గనక, ఇది నా ఒపీనియను. మీరేదన్నా చెప్తే నేను మీ యొక్క మీరు చెప్పిన దాన్ని గూడా నేను కన్సిడరేషన్‌లోకి తీసుకొని, మీరు చెప్పింది గూడా నేను కన్సిడరేషన్‌లోకి తీసుకొని, దాన్ని బట్టి మార్పు ఉంటే మార్పు జేయటానికి వీలుంది. ఇది నేను చెప్పేది. సరే మీరు ఓకే అన్న తర్వాత లాస్ట్‌లో అది మీకు షేర్ చేస్తాను. ఆ ఫీజొచ్చేతలకి అది 5000 ఎప్పుడు గూడా ఇది కొత్తది గాదు పాతదేను. 5000 అది గూగుల్ పే అది చేయటం. మీరెవరన్నా ఈజీ వాళ్ళుండి నా దగ్గరకొచ్చి సార్ చూసి ఇత్తానంటే సంతోషం. నేను అడ్రెస్ అన్నీ గూడా మీకిస్తాను. గ్రూప్‌లో పెడతాను.
మరి కొత్తాళ్ళు ఉంటారు మాట్లాడాలని. తర్వాత మీరు చూడండి. మీ దగ్గర ఏదన్నా ఫెయిల్యూర్ ఉందంటే నా రెస్పాన్సిబుల్ కాదు. నా దగ్గరైతే నేను రెక్టిఫై జేస్తా. మీ దగ్గర మీ ఇంటర్నెట్ కనెక్షన్ సరిగ్గా లేదండి, నా మొబైల్ లేదండి, నేను రాలేదంటే ఇది ఈలు పడేది కాదండి. దానికి నేను ఆన్సర్ జేయటానికి ఈలు పడేది కాదిది. అందుకని మీరన్నీ ఆలోచించుకొని చూసుకోండి. మీ ప్రాబ్లమ్ అయితే నేనేం జేయలేను. నా ప్రాబ్లమ్ అయితే ఐ హావ్ టు కవర్ ఇట్. నా ప్రాబ్లమ్ నేను రెక్టిఫై జేయాల్సిన బాధ్యత నా దగ్గర ఉంది గనక నేను జేస్తాను. అందువల్ల మీరన్నీ చూసుకోండి. అన్నీ చూసుకోవటం జేయండి. అది జాగ్రత్తగా మీరు చేసుకోండి. ఇంకా మీకేమన్నా డౌట్స్ అలాంటివి గనక ఉన్నట్టయితే ఇప్పుడు మీకు టైమ్ ఇస్తాను. మీరు చెప్పొచ్చు. అయితే ఏమి భయపడాల్సిన ఎగ్జామ్ కాదు. ఇది ఒక అడ్వాంటేజ్‌గా తీసుకొని ఇది తప్పదు గనక మనం జాగ్రత్తగా జేసుకున్నట్టయితే ఆటోమేటిక్‌గా అయిపోతుంది. మన పనయిపోతుంది. ఒక ఫుల్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ అన్నమాట. ఎండ్స్ ఆఫ్ ది జస్టిస్ లాగా మనకేందంటే అడ్వొకేట్‌గా అయ్యాము. సరే ప్రాక్టీస్ జేస్తారు, ఇంకోటి జేస్తారు అది డిఫరెంట్ మ్యాటర్ మీది. ఇది నేను చెప్పాల్సింది. ఇప్పుడు మీరు వచ్చేతోలికి మీ డౌట్స్‌కి నేను ఓపెన్ జేస్తున్నాను. మీ డౌట్స్‌ని చెబుదురు గాని.